తిరుపతి తొక్కిసలాట ఘటన వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ గా తీసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత తాను క్షమాపణ చెప్పానని, టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే క్షమాపణలు చెబితే చనిపోయిన వారి ప్రాణాలు తిరిగి వస్తాయా అని మొదట ప్రశ్నించిన బీఆర్ నాయుడు కాసేపటికి సారీ చెప్పారు. తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు దర్శించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారు. 2019 వరకు ముక్కోటి ఏకాదశి, ఆ తర్వాత ద్వాదశి 2 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రోజుల దర్శనాన్ని 10 రోజులు పొడిగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రోజుల పాటు దర్శనం కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి రావడంతో బైరాగి పట్టెడ ప్రాంతంలో తొక్కిసలాట జరిగి 6గురు మరణించారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అవటమే కాకుండా సంఘటన ప్రదేశాన్ని, బాధితులను పరామర్శించి అధికారుల సమన్వయ లోపం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులను చేస్తూ 2 అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేయగా జేఈఓ గౌతమి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓను బదిలీ చేశారు. అయితే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా భక్తులకు క్షమాపణ చెప్పారు. అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని తిరుమల ఈవో, జేఈఓలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. అయితే సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించడంతో నివేదిక వస్తే అప్పుడు మిగతా వారిపై చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం చెబుతోంది. ఈలోపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తిరుపతి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే క్షమాపణ చెబితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పినంత మాత్రాన ప్రాణాలు తిరిగి రావన్నారు. వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను. నేను వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బీఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగటంతో మరోసారి మీడియా ముందుకొచ్చారు టీటీడీ చైర్మన్. జరిగిన ఘటనలో బోర్డు తప్పిదం లేనప్పటికీ క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ చర్యలపై విమర్శలు వస్తూ ఉండటంతో పవన్ స్పందించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని చెబుతున్నారు. కింది స్థాయి అధికారులను బలిచేసి పై స్థాయి వారిని వదిలిపెట్టారనే విమర్శలు వస్తున్నాయని పవన్ జనసేన నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తిరుపతి తొక్కిసలాట వ్యవహారంపై ముఖ్యమంత్రి సమక్షంలోనే టీటీడీ చైర్మన్, ఈవో మధ్య వాగ్వాదం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. సమన్వయ లోపంతో అధికారులు వ్యవహరించిన తీరు 6గురి ప్రాణాలు బలిగొన్నదని, ఈ సంఘటన ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిపెట్టిందని కూటమి నేతలు అంటున్నారు. ఒక్కసారి గట్టిగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎవరూ ఉదాసీనంగా ఉండరని ప్రస్తావిస్తున్నారు.